చేసేయాలంతే. ఆయన వస్తే చాలా బాగుంటుందన్నారు. ఆయన వస్తే చాలు అమ్మాయిలకు మహర్దశే అన్నారు. ఆడబిడ్డ భద్రతే ఆయన అజెండా అన్నారు. ఆయన వస్తే మహిళలు ప్రగతి పథంలో పరుగులు తీస్తారన్నారు. మహిళా సంక్షేమం తప్ప ఆయనకి ఇంకేవీ పట్టవన్నారు. వాళ్ళు ఆకాంక్షించినట్టే ఆయన వచ్చారు. మరి వాళ్ళు అనుకున్నట్టే ఆయన మహిళల జాతకాలు మార్చేశారా? 2014 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఓ ఎన్నికల ప్రచార చిత్రాన్ని రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అభయహస్తం ఇస్తూ ఈ చిత్రం తయారైంది. దీని చిన్నప్పుడు స్కూలు బస్సు 2 బజార్ల అవతలకు వచ్చేదండి. ఇంట్లోంచి ఒక్కతే నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేది. సాయంత్రం అలాగే వచ్చేసేది. మాకు అసలు భయం ఉండేదే కాదు. ఇప్పుడు దీని కాలేజీ బస్సు మా ఇంటి పక్కకే వస్తుంది. అయినా సరే నేను మా ఆయన దగ్గరుండి బస్ ఎక్కించాలి, వచ్చేటప్పుడు తీసుకురావాలి. పేపర్లు న్యూస్లు చూస్తుంటే అమ్మాయి ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే చాలు మళ్లీ తను తిరిగి వచ్చేదాకా అంత భయం భయంగా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు అసలు భయం అనేదే లేదు. ఆయన మళ్లీ వస్తేనే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చూశారుగా, ఆయన వస్తే చాలా బాగుంటుందని ఆడపిల్లల తల్లిదండ్రులు అనుకుంటున్నట్టు చెప్పారు. సరే, ఆయన వచ్చారు. బొటాబొటీ మెజారిటీతోనే కావచ్చు, కానీ ఆయనే అధికారంలోకి వచ్చారు. రుణమాఫీ హామీని అడ్డం పెట్టుకుని నిరుపేద రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి వాళ్ల ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ హామీ అటకెక్కింది. పోనీ ఆయన వచ్చాక మిగతావన్నీ బానే ఉన్నాయా? ఆడపిల్లలు హాయిగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆడపిల్లల పరిస్థితి ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలంటే రిషితేశ్వరి ఆత్మని అడగాలి. చక్కగా చదువుకుంటున్న చదువుల తల్లి రిషితేశ్వరిని అన్యాయంగా చిదిమేశారు. ఆమె బంగారు కలలను నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలు చేశారు. ఆమె మరణానికి కారణమైన ప్రిన్సిపల్ బాబూరావుకు వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఆయనొచ్చారు కాబట్టి ఆయన పాలనలో ఆడపిల్లకు అన్యాయం జరగదని, ఆడపిల్ల తల్లిదండ్రుల కంట కన్నీరే కనిపించదని అనుకుంటూ వచ్చిన రిషితేశ్వరి తల్లిదండ్రులు తమకు న్యాయం జరగదని తెలిసి రోధిస్తూనే ఉన్నారు. వారి కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయాయి. వారి హృదయాల్లో తడి ఆరిపోయింది. వారి జీవితాల్లో ఆనందాలు మాయమైపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారి భవిష్యత్తు చీకటైపోయింది. రిషితేశ్వరి ఘటన చూశారుగా. నిన్న కాక మొన్న ఆయన గారి మంత్రివర్గ సహచరుడు రావెల కిషోర్ ముద్దుల తనయుడు చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆయన పాలన లేని రాష్ట్రంలో ఆయన పాలన తాలూకు వైభవానికి గుర్తుగా మంత్రి కొడుకు రావెల సుశీల్ ఓ మైనారిటీ మహిళా టీచర్ వెంటపడ్డాడు. ఆమె తప్పించుకుని పోతూ ఉంటే వెంబడించాడు. ఆమె భయంతో పరుగంతుకుంటే వేటాడాడు. ఆమెను కార్లోకి లాగడం మొదలుపెట్టాడు. ఆమె అతని చేతులు విడిపించుకుంటూ గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు, ఆ మహిళ భర్త వచ్చి మంత్రిగారి కొడుక్కి, అతగాడి డ్రైవర్కి దేహశుద్ధి చేశారు. అదే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి దుండగులను అరెస్ట్ చేస్తామని చెప్పి డ్రైవర్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంత్రిగారి కొడుకు పలాయనం చిత్తగించాడు. ముందుగా మంత్రి కొడుకుని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులు ఆ తర్వాత మీడియాలో సుశీల్ వెధవేషాల సీసీ కెమెరా ఫుటేజ్ని ప్రసారం చేయడంతో మంత్రి కొడుకుపై నిర్భయ కేసు నమోదు చేశారు. జరిగిన కీచక పర్వాన్ని తలుచుకుని ఆ మైనారిటీ మహిళ భయాందోళనకు గురయ్యారు. मैं 4 बजे स्कूल ख़त्म हो गया था. स्कूल से ऐसा आ रहे तो पीछे वाइट कार फॉलो कर रहे थे. उसके बाद साइड में आके कार रोक के आओ हमारे कार में बैठो बोले. उसके बाद सीधा जाओ बोलने के बाद फिर आगे थोड़ी देर आगे जाके फिर कार रोक के जो ड्राइवर था उसके हाथ पे कार्टून था, ब्लैक कलर की टी शर्ट थी, ड्रिंक करे हुए थे दोनों, स्मेल आ रही थी. ज़बरदस्ती हाथ पकड़ के खींच के बिठा रहे थे कार में. वहाँ से भाग के आ गई मैं. हमारे हस्बैंड मिले हम को. उसके बाद बोले ऐसा छेड़ रहे थे, ऐसा ज़बरदस्ती हाथ पकड़ के कार में बिठा रहे थे, किडनैप भी कर रहे थे उन लोग. तो हस्बैंड को आके बोलने के बाद कौन है बोल के जाके देख के आने के बाद फिर मेरे को लेके गए यहाँ से.
डिग जाने के बाद यही है कार और 2 जने वहीं खड़े हुए थे, हाथ में कुत्ता भी था उनके, 2 जने वहीं खड़े हुए थे। तो हाथ बताए तो सब पब्लिक मिलके मारे उन लोगों को। ఇంతటి దారుణానికి పాల్పడిన కొడుకుని చూసుకుని ఏ తండ్రైనా సిగ్గుతో కుచించుకుపోతారు. గౌరవ పదవుల్లో ఉన్న తండ్రులైతే నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా సమర్పిస్తారు. కానీ చిత్రంగా రావెల కిషోర్ బాబు అలాంటి ప్రాయశ్చిత్తాలేవీ చెయ్యకపోగా తన కొడుకు ఓ మహిళా టీచర్ని వేధించడం, దానిపై పోలీసులు కేసులు పెట్టడం వెనుక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడం పట్ల ప్రతిపక్షం విస్తుపోవలసొచ్చింది. అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లో నన్ను చెయ్యి పట్టుకుని లాగాడని మాత్రం కంప్లైంట్ ఇచ్చింది, లాగడానికి ప్రయత్నం చేశాడని ఉంది. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ ఫుటేజ్లో ఆ కారు ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. వాడు వెళ్ళింది నేరో బైలైన్లో, నువ్వు పెద్ద విశాలమైనటువంటి రోడ్లో ఎక్కడో ఫుటేజ్ తీసుకొచ్చి టీవీల్లో చూపిస్తూ పదే పదే దాన్ని చూపిస్తూ ఒక గోబెల్ ప్రచారం చేస్తూ ఒక బిడ్డ, అమాయకమైనటువంటి బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నావు. తప్పుడు కేసులు బనాయించడంలో, ఈ కేసును తప్పుదారి పట్టించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆయన పాలనలో మహిళలకు భద్రత ఉంటుందని హామీ ఇచ్చిన వారు ఆయన ప్రభుత్వంలోని ఓ మంత్రి కొడుకు నిర్వాకం గురించి తెలిసిన తర్వాతైనా ఆయన గారు మంత్రిని పిలిపించి రాజీనామా చేయించలేదు. పోనీ తానైనా ఆ మంత్రికి ఉద్వాసన పలకలేదు. పైపెచ్చు ఆయన్ను కష్టాల నుండి కాపాడే బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడే భుజాలకెత్తుకున్నారని అమరావతి వర్గాల భోగట్ట. ఆయన పాలనలో ఆడపిల్లలు ఎంత చల్లగా ఉన్నారో చెప్పడానికి రిషితేశ్వరి, మైనారిటీ టీచర్ల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు చాలు. ఆయనొచ్చాక మహిళా లోకం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్నారు. ఆయన పాలనలో మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేస్తామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సుఖంగా ఉంటారని ఈస్ట్మన్ కలర్ కలలు కానుకగా ఇచ్చారు. ఆయన వచ్చారు, మరి మహిళలు ఎలా ఉన్నారు? అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నారా? ప్రగతి పదంలో పరుగులు తీస్తున్నారో లేదో కానీ పోలీసుల కరకు లాఠీ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు అంగన్వాడీ మహిళలు పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంటాడి వేటాడి లాఠీలతో కుళ్లబొడిచి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి పరుగులు తీయించారు. ఇంతకీ అంగన్వాడీ కార్యకర్తలు చేసిన తప్పేంటో తెలుసా? మా జీతాలు దేనికి సరిపోవడం లేదు, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మా జీతాలు పెంచండి మహాప్రభు అని వేడుకున్నారు. వినకపోయేసరికి పదే పదే వెంటపడి ప్రాధేయపడ్డారు. అన్నిసార్లు అడిగేసరికి మహిళా పక్షపాతులమని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి కోపం నషాళానికంటింది. అంతే, ఆ కోపాన్ని పోలీసుల చేతుల్లోకి బదిలీ చేశారు. పోలీసులు రెచ్చిపోయారు. అంగన్వాడీ మహిళలను చిత్రహింసలకు గురిచేశారు. ఆయన వచ్చాక ఆయన పాలనలో మహిళలు ఎంత గౌరవంగా బతుకుతున్నారో తెలుసుకోవడానికి అంగన్వాడీ మహిళలపై దాడులే నిలువెత్తు సాక్ష్యాలు. ఆయన పాలనలో మహిళకు ఎంతటి గౌరవం దక్కుతుందో తెలుసుకోవాలంటే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేసిన మహిళా తహసీల్దార్ వనజాక్షిని కదిపితే తెలిసిపోతుంది. ఇసుక మాఫియా ముఠాలకు సాక్షాత్తు పాలకపక్ష ఎమ్మెల్యేనే సారథ్యం వహించి అక్రమంగా తవ్వకాలు ఆరంభిస్తే వనజాక్షి అడ్డుకున్నారు. అంతే, శివాలెత్తిపోయిన ఎమ్మెల్యే చింతమనేని మహిళా అధికారిని అశ్లీల పదజాలంతో తిట్టిపోయడమే కాక చెయ్యి చేసుకున్నారు. తనను ఎమ్మెల్యే మనుషులు చంపేస్తారని వనజాక్షి భయంతో వణికిపోయారు. ఒక లేడీని ఇంతకంటే ఇంకా డిగ్రేడ్ చేస్తారు. ఒక మహిళా అధికారి యొక్క ఫ్యామిలీ విషయాల్ని ఓపెన్ గా చేసి మాట్లాడే హక్కు ఎమ్మెల్యేకి ఎక్కడ ఉంది? ఇట్లా అయితే మేము బతకలేమండి. సూసైడ్ చేసుకోవడం లేడీ ఎంప్లాయీస్ ఎవరో బతకలేరు. మా ఫ్యామిలీలో చేసి అసలు పిల్లల్ని పట్టించుకోకుండా 24 గంటలు అర్ధరాత్రి ఫోన్ వస్తే ఇసుక ర్యాంపులకి వెళ్ళాలి. ఈ ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదు. ఎవడని చంపేసినా ఏం చేసినా ప్రాబ్లం అన్నీ ఉంటాయి. ఇంకా పైగా నా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ ఎదుగుతాయి. అతను ఎవరండి? అవినీతికి అడ్డుకట్ట వేయడం తప్పైపోయింది. అవినీతిని కాపాడుకొచ్చే క్రమంలో మహిళా భద్రత మాయమైంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చి వనజాక్షిని మందలించి ఆమెపై దాడి చేసిన చింతమనేనిని వెన్నుతట్టి ప్రోత్సహించారని రెవెన్యూ అధికారులే మండిపడ్డారు.
3-4 రోజుల క్రితం ఆశా వర్కర్లపైన ఆయన గారి పాలనలో దాడులు జరిగాయి. చూశారుగా, ఆయన వచ్చాక మహిళలకు మహర్దశే పట్టింది. ఆయన గారి పాలనలో మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. దాడులను అరికట్టడం మాట దేవుడెరుగు. దాడులు చేశారని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన మహిళలనే మందలించే వినూత్న సంస్కృతికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. ఇంచుమించు 20 నెలల చంద్రబాబు నాయుడి పాలనలో మహిళల దుర్భర జీవితాలకు కేవలం కొన్ని సాక్ష్యాలివి. తెలుగుదేశపు పాలనలో తెలుగుదేశ నేతల అకృత్యాలతో మహిళా లోకం కంటతడితో రగులుతున్న నేపథ్యంలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మహిళా దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించడానికి ఆయన గారి ప్రభుత్వం సమాయత్తమైపోయాయి. మహిళల తలరాతలను మార్చేయకున్నా పర్వాలేదు, కానీ వాళ్ల బతుకులు వారి మానాన వారు బతికేలా చూస్తే మహిళలంటే తెలుగుదేశ పాలకులకు వల్లమాలిన గౌరవం. ఆ గౌరవంతోనే ప్రతిపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాపై తెలుగు నేతలు తమకు తోచిన బూతులతో తిట్టిపోశారు. ఆయనొస్తే అదిరిపోతుందనుకుంటే ఆయన గారి బావయ్య బాలయ్య సైతం మహిళలంటే తమకెంత గౌరవమో తమదైన శైలిలో చాటి చెప్పుకున్నారు. తెలుగుదేశం పాలనలో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిపై చర్యలుండవు. మహిళలను అవమానించిన టీడీపీ నేతలకు ప్రమోషన్లు కూడా ఇస్తారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలపై దాడులు జరిపే సహచరులపై ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మంత్రుల దాడులను చూసి చూడనట్టు వదిలేసిన చంద్రబాబు నాయుడు తన వంతుగా అంగన్వాడీ, ఆశా వర్కర్లపై దాడులకు పోలీసులకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నారావారి పాలనను అర్థం చేసుకున్న ఆయన బావయ్య నందమూరి బాలయ్య అయితే కొద్ది రోజుల క్రితం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఓ సంచలన వ్యాఖ్య చేశారు. మహిళలను నా ఆడపడుచులని ఎంతో అభిమానంగా పిలిచిన అన్న నందమూరి తారక రామారావు తనయుడు బాలయ్యకి మహిళలంటే ఎంత గౌరవమో మీరే చూడండి. వెళ్ళి ముద్దను పెట్టారు చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదోటి వెళ్ళి ముద్దను పెట్టారు చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదోటి. బాలయ్య మాటలపై ఇప్పుడు మహిళా లోకం నిప్పులు చెరుగుతోంది. సీనియర్ నటుడిగా, ప్రజాప్రతినిధిగా బాలకృష్ణ ఇంతటి దిగజారుడు భాష మాట్లాడడం క్షమించరాని నేరమే అని మహిళా నేతలు అంటున్నారు. బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు. కళాకారుడైన బాలకృష్ణ గారు అలాంటి మాటలు మాట్లాడటం మహిళలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మహిళల్ని ఆడపడుచులుగా గౌరవించే ఎన్టీ రామారావు గారి కొడుకు మహిళా సాధికార కోసం పార్టీ పెట్టి మహిళల్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఈ లోకేష్ కానీ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే పనులు చూసి మరి ఆయన కూడా ఈరోజు టంగ్ స్లిప్ అవ్వడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు పేరు నిలబెట్టే విధంగా మహిళా దినోత్సవం రోజు తను మాట్లాడిన మాటలకి క్షమాపణ కోరుతూ మరి హుందాగా ఇలాంటి వాటిని ఇక మీదట మాట్లాడకుండా ఒక పులి స్టాప్ పెడతారని గౌరవంగా సభాముఖంగా ఆయన కోరుకుంటూ, బాలయ్య వైఖరి ఇలా ఉంటే ఇక బావయ్య చంద్రబాబు నాయుడి వైఖరి ఇంకా దారుణం. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి మరోమారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు నాయుడికి మహిళలంటే ఎంత అభిమానమో తెలుసా? ఆయన ఢిల్లీలో ఓ సందర్భంలో మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా ఏంటి అంటూ తన మనసులోని మాట బయట పెట్టుకున్నారు. అంటే ఆయన దృష్టిలో ఆడబిడ్డ కన్నా మగబిడ్డే గొప్పన్నమాట. ఆడబిడ్డ పుడుతోందని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడే రాక్షసులు పెరుగుతున్న లోకంలో ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఆడబిడ్డల పట్ల ఇలాంటి వివక్ష ప్రదర్శించడం నిజంగా బాధ్యతారాహిత్యం అంటున్నారు మేధావులు. మహిళలు సైతం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే చులకన. ఆయనకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల యొక్క గొప్పదనం, ఆడపిల్ల యొక్క మనసు, ఆమె యొక్క ఆత్మాభిమానం గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయనకి ఎంత చులకన మహిళలు అంటే అనేది మనం ఢిల్లీలో ఆయన చెప్పిన సామెతను బట్టే తెలుసుకోవచ్చు.
కోడలు మనోడిని మగపిల్లాన్ని కనిస్తానంటే అత్త వద్దంటుందా అని, అంటే ఆడపిల్లను కనటమే వేస్ట్ అన్న విధంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. ఇక రావెల కిషోర్ తనయుడి ఘనకార్యం గురించి చెప్పుకోవాలంటే సిగ్గుతో కుచించుకుపోవలసిందే. కొడుకు చేసిన తప్పుకు రావెల సిగ్గుపడి ఉండాలి, కొడుకును పిలిచి మందలించి ఉండాలి. అవేవీ చేయకుండా రావెల తమ నాయకుడు చంద్రబాబు నాయుడిలా బుకాయింపు సెక్షన్ ని ఆశ్రయిస్తున్నారు. కొబ్బరి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడకి గడ్డి కోయడానికి అన్నట్ట వెనకటికో వెంగళప్ప. సరిగ్గా ఆ వెంగళప్పలాగే మాట్లాడుతున్నారు మంత్రి రావెల. తన కొడుకు చేసిన వెధవ పనికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డే కారణమని రావెల అంటున్నారు. దీనిపై మహిళా నేతలు మండిపడుతున్నారు. ఈరోజు రావెల కిషోర్ కొడుకు ఎంత సిగ్గుచేటంటే చిత్తకార్త కుక్కలాగా ఒక వివాహిత మహిళని కారులోకి రాగి అఘాయిత్యం చేయాలనుకున్నాడు. ఈరోజు అది బయటకు వస్తే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక జగన్ గారి కుట్ర ఉంది అంటున్నాడు. అంటే జగన్ గారు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాడా, లేకపోతే బుర్కాలో జగన్ గారు వెళ్ళారా, లేకపోతే జగన్ గారు రావెల్ సుశీల్ గారిని అమ్మాయి చేయబట్టుకొని లాగమని చెప్పారా? ఎక్కడ జగన్ గారి హస్తం ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షి తప్పుడు కథనాలు రాసిందంటారు. మొదటగా వచ్చింది TV9లో, NTVలో. సాక్షి పేరు తప్ప మీకు పలకడానికి వేరే ఇది లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే లోకేష్ను కూడా మేమే తాగేసి ఇలా అమ్మాయిలతో డాన్స్లు ఏమని జగన్ గారే చెప్పారు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రావెల కొడుకు నిర్వాకం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ అదే ఏపీలో జరిగి ఉంటే పాలకులు తమ ఇష్టారాజ్యంగా తీర్పిచ్చేసేవారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆరోపిస్తున్నారు. ఇది తెలంగాణ కాబట్టి సరిపోయింది. ప్రజలందరూ రావెల సుశీల్ చేసిన అఘాయిత్యాన్ని వెంటనే స్పందించి చితకబాది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి ఈరోజు అతని మీద చర్య చేపట్టే విధంగా చేశారు కాబట్టి సరిపోయింది. అదే కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఇలా చేసుంటే ఖచ్చితంగా కుక్క మీద నిర్భయ కేసు పెట్టుంటారు. ఈ కుక్కే అమ్మాయిని ఏదో చేయబోతే రావెల సుశీల్ కాపాడాడు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడే దిగజారుడు స్థాయికి దిగజారిపోయారని కూడా అర్థమవుతుంది. ఈరోజు ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ బ్లూ బల్బ్ ఉన్న కార్లు అమ్మాయిల మీద అఘాయిత్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన గవర్నమెంట్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇలాంటి మంత్రిని సస్పెండ్ చేయకుండా మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత, నైతికత నీకుందా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. మామూలు మహిళలు, మహిళా అధికారులనే కాదు, మహిళా ఎమ్మెల్యేలను సైతం టీడీపీ నేతలు నిర్లజ్జగా అవమానిస్తూనే ఉన్నారు. అసభ్య పదజాలంతో తిట్టిపోస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాపై పాలకపక్ష ప్రజాప్రతినిధులు అభ్యంతరకరమైన భాషలో అవమానించారు. దీంతో ఆమె శాసనసభ సాక్షిగానే కంటతడి పెట్టుకున్నారు. టీడీపీ అవమానాలతో మనస్తాపానికి గురైన రోజా ఆసుపత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. ఇక వెకిలి కామెడీలో మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీలో ఉన్న వలస పక్షి ఆనం వివేకానందరెడ్డికి ఎవరూ సాటిరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా గురించి ప్రస్తావించిన ఆనం నోటికెంతొస్తే అంత మాట అనేశారు. సినిమాలు లేకనే జబర్దస్త్ ప్రోగ్రాం చేసుకుంటున్నారంటూ రోజాపై వ్యాఖ్యానించిన ఆనం అది కూడా అయిపోతే రికార్డింగ్ డాన్స్లే చేసుకోవాలంటూ వదరుబోయారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆనం తన సంస్కారహీనతను చక్కగా చాటుకున్నారు. తెలుగుదేశం పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలకు సమాధానాలు చెప్పేంత వరకు టీడీపీ ప్రభుత్వానికి మహిళా దినోత్సవాలు నిర్వహించే అర్హత కూడా లేదని రోజా వ్యాఖ్యానించారు. ఈరోజు 29 రాష్ట్రాలలో ఎవరికీ లేని స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది చంద్రబాబు నాయుడు. మహిళల్ని హెరాస్మెంట్లో ఈరోజు ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చిన నువ్వు ఏ మొహం పెట్టుకొని మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతావు నేను అడుగుతున్నాను. రావెల కిషోర్ని మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసేంత వరకు నీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు. చింతమనేనిని ఎమ్మెల్యేగా నీ పార్టీలో నుంచి సస్పెండ్ చేసి తీసేంత వరకు నీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు.
బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమా లాంటి వాళ్ళని మీ ఎమ్మెల్యేలుగా తప్పించేంత వరకు మీకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదు. అలాగే నారాయణ కాలేజీలో 18 మంది పిల్లలు చనిపోతే కనీసం అతన్ని మంత్రివర్గంలోంచి తీసేయకుండా అతన్ని చేసిన తప్పుల్ని ప్రశ్నించాల్సిన ఆ సంబంధిత మంత్రి అతని వియ్యంకుడై ఉండి కూడా ఈరోజు అతని మీద చర్యలు చేపట్టకపోవడం వల్ల వారిద్దరిని కూడా మరి సస్పెండ్ చేసేంత వరకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత నీకు లేదు అని సందర్భంగా చెప్తున్నాను. ఆయన వస్తే చాలా బాగుంటుందని భ్రమ పెట్టారు. ఆయన వచ్చాక అంతా అర్థమైపోయింది. మహిళలకు మహర్దశ కాదు, మహా దురవస్థ ప్రాప్తించిందని మహిళా సంఘాలు ఆక్రోశిస్తున్నాయి. బహుశా తెలుగుదేశం నేతలు రేపో మాపో మీడియా మిత్రుల్ని పిలిచి తమ మనసులో మాటలు బయటపెట్టొచ్చు. అవేంటంటే, నందమూరి బాలకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డే బాలయ్యకి ఫోన్ చేసి అలా మాట్లాడమని చెప్పమన్నారని టీడీపీ నేతలు అనొచ్చు. రావెల తనయుడు సుశీల్ మహిళా టీచర్ చేయి పట్టుకుని కారులోకి లాగడానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని ఇప్పటికే నిందితుడి తండ్రి రాష్ట్ర మంత్రి రావెల చెప్పకనే చెప్పారు. మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయమని చింతమనేనికి చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డేనని టీడీపీ ప్రకటన చేయొచ్చు. లేదా రాజధాని భూదందాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దబాయించినట్టే మేము అధికారంలో ఉండగా మా మహిళలపై మేము అకృత్యాలు చేస్తే తప్పేంటి అని మంత్రులు ఎదురు ప్రశ్నించొచ్చు. రావెల కొడుకు చేయి పట్టుకు లాగాడంటే ఆ వయసులో ఉన్న మంత్రుల కొడుకులు రేపులు కూడా చేయొచ్చు. చేస్తే తప్పేంటి అని కూడా అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. స్టే విత్ us. అమ్మాయిలు అడ్డపడమంటే ఎట్టా ఊరుకుంటారు మా ఫ్యాన్స్? వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే.